అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక తండ్రి, ఇద్దరు కుమారులు ఉండేవారు. పెద్ద కుమారుడు తన తండ్రి దేవుడి సన్నిధిలో నిత్యము గడుపుతూ ఉండేవారు. చిన్న కుమారుడు లోకానుసారంగా జీవిస్తూ ఉండేవాడు. చిన్న కుమారుని బ్రతుకు ఎలా మారిందో ఈ స్క్రిప్ట్లో మనం చూద్దాం. నేను అలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి బాబు? అలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి సరదాగా చూసుకొని వస్తాను నేను. సరేనా? బయట వాతావరణం బాగుంది బాబు, జాగ్రత్తగా తొందరగా వచ్చేసాను. సరే నాన్న. తమ్ముడు జాగ్రత్త, బయట తొందరగా వచ్చేసేయండి. సరే అన్నయ్య. అదే ఆఫీస్ టైం అవుతుంది, నేను కూడా బయటకు వస్తాను. ఇంటి దగ్గర జాగ్రత్త. ఓకే రా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త వచ్చమ్మా. ఆ సమయంలో చిన్న కుమారుడు తన ఫ్రెండ్స్ తోటి తాగడానికి బయటికి వెళ్ళి తన ఫ్రెండ్స్ ని తీసుకుని ఇంటికి వస్తుంటారండి. ఈ లోపల వాళ్ళ తండ్రి గారు వాళ్ళ కుమారులు ఇద్దరు కొరకు కన్నీటి ప్రార్థన చేస్తారన్నమాట. పెద్ద కుమారుడు దేవుడి సన్నిధిలో ఉన్నాడని, చిన్న కుమారుడు తప్పిపోయి తిరుగుతున్నాడు లోకంలోనని తన తండ్రి గారు తన కుమారుడు కొరకు ప్రార్థన చేస్తారండి. ఈ సమయంలో కొడుకులు బయటికి వెళ్ళారు, ఎలా ఉన్నారంటే ఎలా వస్తారు? సరే దేవుని అడుగుతాం, దేవుని ప్రార్థన చేద్దాం, క్షేమంగా వాళ్ళని ఇంటికి రావాలని. మహాపరిషుడు ప్రభా, నా బిడ్డలు ఏ విధంగా బయటికి వెళ్ళారు ప్రభా, ఎన్నో వెళ్ళారో ప్రభా అని పెరుగున్న దేవా, నా బిడ్డలను క్షేమంగా నా ఇంటికి వచ్చి ప్రభా అనుగ్రహించాను ప్రభా. యేసయ్య గొప్ప దేవుడు ప్రభా తండ్రి. లోకంలో ప్రభా అనేక మంది అనేక విధాలుగా ఉన్నారు ప్రభా. బిడ్డలు ఏమైపోతారో ఈ లోకంలో కలిసిపోతారేమో ప్రభా. నా బిడ్డలు అలా లోకంలో కలపడదు ప్రభా. అయ్యా నిన్ను నమ్ముకున్నాం ప్రభా. మా ఇంటికి వెళ్ళి మంత వదాం. మా ఇంటికి పోదాం బా. తండ్రి ప్రార్థన చేసుకుంటుంటే కుమారుడు తన ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేస్తారో మీరు చూడండి. మా ఎంత అవుతావు? మందు తెచ్చావు, స్టఫ్ ఇట్లా ఉంది, నేను తీసుకొస్తాను. నానా ఎప్పుడు చూడు నాన్న ప్రార్థన అంటాడు. ఈ ప్రార్థన చేసుకుంటానే ఉంటాడు. ఏం చేస్తాడో ఏంటి, ఎప్పుడు బైబిల్ ప్రార్థన, ఇదే నా జీవితం. నానా అరే మా నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడు రా. అరే ఏంటిరా స్టఫ్ అడిగితే నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ సమయంలో పెద్ద కొడుకు ఇంటికి వస్తాడండి. అరే వేసుకోరా, ఈ గ్లాస్ వేసుకో కొంచెం దీంట్లో. తమ్ముడు ఏంటిది అన్నయ్య? ఇంటికి తీసుకొచ్చాం. అదే నా ఫ్రెండ్స్ వచ్చారు అన్నయ్య. ఇంటికి మందు తీసుకుని వెంటనే అదే నా ఫ్రెండ్స్ తో నేను ఎంజాయ్ చేస్తున్నాను అన్నయ్య. నాన్నగారు ప్రార్థన చేసుకుంటారు కదా, ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నావు? అదే నాన్నగారు నేనేం డిస్టర్బ్ చేయలేదు అనే. నాన్నగారు ప్రార్థన చేసుకున్నాను. నాన్నగారు ఎప్పుడు బైబిల్ ప్రార్థన ఇవే చేస్తూ ఉంటాడు. కానీ మందు తాకూడదు కదా. మందు అంటే ఎంజాయ్ అన్నయ్య, ఇది లోకానుసరమైంది. ఇది లోకంలో నాకు మందు తాకూడదని చెప్తున్నారు కదా. నాకు దేవుడు చెప్పలేదు అన్నయ్య. ప్రార్థన ఆఫ్ చేసుకుని తన కొడుకులు ఇద్దరు గొడవ పడుతుంటే మీరు గొడవ పడకుండా అని చెప్తారు. అన్నగారు తమ్ముడు ఫ్రెండ్స్ తీసుకొచ్చి మందు తాగుతున్నాడు. మనకి మీకున్న గౌరవం కూడా తీసిస్తున్నావు అన్నాడు. ఒకసారి మాట్లాడి చెప్పండి. చిన్నడా అన్నా, ఏం చిన్నడా నువ్వు మంచిగా వెళ్ళావు కదా బయటికి? నేను ఏం చేశాను నాన్న? ఫ్రెండ్స్ తో తిరగడం, సరదాగా ఎంజాయ్ చేయడం తప్ప? నువ్వేదో తిరిగి వస్తావు అనుకున్నాను, ఫ్రెండ్స్ తాగొస్తావు నేనేమనుకున్నాను. తాగడం తప్పేం కాదు కదా. అన్నీ చూడు ఎంత సక్రమంగా ఉన్నాడు, నాతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు కదా. నువ్వు ఎంత తిరిగి వస్తావు? నువ్వు అన్నయ్య కూడా చెడగొట్టేస్తావు నాన్న. నాలాంటి ఎంజాయ్ చేసే యవనస్తులను అందరినీ కూడా నువ్వు ఇచ్చేయడం తప్పది. ఈ రోజుల్లో దేవుళ్ళు లేకపోతే మనం భ్రష్టం అయిపోతాం బాబు. నువ్వు అట్లా చేయకూడదురా. నాకు తెలిసిన నా భ్రష్టత్వం ఏముండదు. ఈ లోకంలో ఉన్న అందాలు, తర్వాత ఈ లోకంలో ఉన్న సంతోషాలు అన్ని అనుభవించడానికి ఇచ్చిన దేవుడు. ఆ ఎన్నో రోజులు ఉంటారా, కొద్ది రోజులు ఉంటారా? దేవుడు నిత్యం మన తోడు ఉంటారా? అట్లా చేయకూడదు. అలా అనుకున్నప్పుడు కొడుకు తండ్రి పైన ఆశ్రయించుకుని వచ్చేస్తాడండి. నాన్న అన్ని నువ్వు ఇలా చెప్పకు. నువ్వు నా ఫ్రెండ్స్ ముందు నువ్వు అన్ని హేళన చేసి ఇట్లా చేస్తే నాకు మంచిది కాదు. ఇది నా ఫ్రెండ్స్ ముందు నువ్వు నాకు ఇచ్చి తమ్ముడు వెళ్ళకూడదు. నేను వెళ్తున్నాను, నేను ఉన్నాను. అలాగా కుమారుడు మరి ఇసుకిస్తూ ఉంటాడండి. మళ్ళీ మరుసటి రోజు కుమారుడు దేవుళ్ళు ఉండాలనుకుంటాను, ఎప్పుడు కూడా దేవుళ్ళు ఉండాలనుకుంటాను, ఎప్పుడు బయటకు వెళ్ళిపోయి చెరువులు. మళ్ళా మరుసటి రోజు తన కుమారుడు అలాగే తండ్రి పైన గొడవ పెట్టుకుని మళ్ళీ ఇంటికి ఫుల్ గా తాగేసి వస్తాడండి. మరుసటి రోజు అరే మామ రా, మా ఇంటికి పోదాం మళ్ళీ. రాను మీతో ప్రార్థన అంటారు, అదంటే అరే ప్రార్థన అయితే ఏమి ఉండదు రా. మా నాన్న అట్లాగే చేసుకుంటారు అంతే. అది అవన్నీ కాకుండా ఏంటి మనకి, మన ఇంట్లో చేసుకున్నాం ఎంజాయ్ చేద్దాం రా.
అది అలా వస్తాడు, ఇంటికి తిరిగి వస్తాడు, అలా వస్తాడు. ఆ సమయంలో మరలా కూర్చోమా. ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడండి. మా మందు పోయి మా గ్లాస్ మామ ఈరోజు కూడా చెప్పదేలే మామ. నేను తీసుకొస్తాను ఆగు. ఆపుదలు ఉంటుంది ప్రభు. క్షేమంగా తిరిగి వచ్చి ప్రభు అనుగ్రహించండి ప్రభు. యేసయ్య తాగులు అలవాటు అయిపోయి ప్రభు, లోకంలో అలవాటు అయిపోయి ప్రభు, లోకాశులు వ్యర్థం ప్రభు. అన్నయ్య అన్నయ్య నానా ఎప్పుడు చూడు ఇదే పొద్దున లెగిసిన కాడి నుంచి ప్రార్థన బైబిల్ ప్రార్థన బైబిల్. మీరే అయ్యో మామ ఏం అనుకోకురా, తప్పకంటే ఏమీ లేదు అసలు. నేను మొన్ననే తమ్ముడు ఏమైంది? మళ్ళీ ఏంటది? అరే ఏం అనుకోకురా అదే ఏం చేస్తారని ఎంజాయ్ చేస్తున్నావు. నేను చెప్పాను కదా తమ్ముడు అలా చేయకూడదని. అదే నేను విన్నాను, నాకు లోకానుసారమైన జీవితం ఇష్టం. నాకు నాన్నగారు ఎంత నా friends తో నేను ఎంజాయ్ చేస్తా. నాన్నగారు ఎంత బాధపడుతున్నారు, ఎంత దుఃఖిస్తున్నారు తమ్ముడు నీ పట్ల. అలా చేయకూడదు కదా. అలాగా చిన్న కొడుకు ఎప్పుడు తండ్రి చేసే ప్రార్థన డిస్టర్బ్ మామ చేస్తూ తాగు మామ ఉంటాడండి. మందు. ప్రార్థన డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి పెద్ద కొడుకు కలిసి తన తమ్ముడితో మాట్లాడతారు అనమాట. వేసుకోమా మంది వేసుకో కూడా. మామ చెప్పలేకపోతే నేను తాగా మామ. ఎప్పుడు ఫ్రెండ్ తీసుకొచ్చి ఇంకా డిస్టర్బ్ తమ్ముడు చేస్తాడు. నాన్నగారు ఒకసారి మాట్లాడతారు మీతోటి. ఏమైందా ఏంటున్నాడా? నువ్వు ఇన్నిసార్లు చెప్పి నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఏం అర్థం చేసుకోవాలి నాన్న? ఎప్పుడు ఫ్రెండ్స్ అయినా బయటకి నాకు ఎప్పుడు ఫ్రెండ్స్ అయినా నా ఫ్రెండ్స్ తోనే నాకు ఎంజాయ్. అని పెద్ద చూడు ఎంత సకరంగా ఉంది, ఎక్కడ సకరం చేస్తాడు. ఎప్పుడు ఫ్రెండ్స్ అంటావు, బయట అంటావు, తిరిగి వస్తానంటావు. ఎప్పుడు ఈ లోకం రాస్తే తప్ప దేవుని ఏమి విశ్వాసం లేదండి. పెద్దోడిని నువ్వు పాడు చేసావు నాన్న. ఎప్పుడు ప్రార్థన బైబిల్ చదువు అదని ఇదని నువ్వు చెప్తా ఉంటావు. నాకు ఎంజాయ్ చేస్తే ఎవరిస్తుంది ఆయన నువ్వు చెడగొట్టేసావు నాన్న. ఎన్ని ఎన్నాళ్ళు ఉండదు, కొద్ది రోజులు మాత్రం ఉంటారు. చిన్నోడు అర్థం చేసుకో. ఎప్పుడు మీ ఇంట్లో ఇదే కూడా మామ. ప్రార్థన ప్రార్థన అంటారు మందు. అరే మా అలాగే ఉంటుందమ్మా. నువ్వు కూర్చోమా ప్లీజ్ మా కూర్చోమా. తమ్ముడు వెళ్ళిపోయి తమ్ముడు, నువ్వు మా దగ్గర ఉండిపో. చిన్న అదే ఏంటిది? నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏంటిది మీరు? నాన్నగారితో కలిసి ప్రార్థన చేసుకున్నావా తమ్ముడు? నేను ప్రార్థన చేయడం ఏమి చేయను. నాకు లోకంలోనే ఉండాలని ఉంటుంది. నేను లోకానికి వెళ్ళిపోతా. అలాగే చిన్న కొడుకు తండ్రితో పోట్లాడుతూ తన ఆస్తిని ఇచ్చేయమని తండ్రిని అడుగుతారండి. మీరు ఇలా చేస్తే నా ఆస్తి నాకు ఇచ్చేసాయండి, నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. నాకు డబ్బులు కావాలి. నీకు ఆస్తే కావాలా? నా ఫ్రెండ్స్ తో నేను ఎంజాయ్ చేయడానికి నాకు డబ్బులు కావాలి. నా ఆస్తి నాకు కావాలి. సరే పెద్దడా వాడు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతాడు. అలా చిన్న కొడుకి తన తండ్రి అన్నయ్య కలిసి ఇచ్చేసాయి, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి. ఇచ్చినప్పుడు తన కొడుకు ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఎంజాయ్ చేస్తూ లోకంలో తిరుగుతూ ఉంటాడనమాట. హలో చెప్పు హలో మామ. మామ. చెప్పు మామ. హలో మామ, నా ఆస్తి నాకు వచ్చింది. నా దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి. ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం, రా మామ. వస్తున్నా మామ, వస్తున్నా. మందు తీసుకొని వస్తున్నా. సారా సర్పమూరా అది కాటు మామ తాగు మందు. మందు ఈ రోజంతా మామ పోయి మామ. విస్కీ విషమురా ఏమో నేసరి నా దగ్గర లేదు మామ. మామనే గత్తాను మామ. సారా సర్పమూరా అది కాటు వేయక తప్పదురా విస్కీ విషమురా అది ప్రాణం తీయక తప్పదురా చావు గోదిని తప్పుకోకురా. మామ నీకు అప్పుడే ఎక్కేసింది మామ. మామ ఏది మామ నువ్వు మామ లేదు మామ. ఇంకా ఉంది మామ, ఫుల్ బాటిల్ ఉంది మామ. ఒక పెద్ద మామ నేను తాగేస్తున్నా మామ మందు మొత్తం. ఆ మామ నాకు కొంచెం వచ్చు మామ. తర్వాత లేదు మామ. ఇక వెళ్ళిపోతుంది. అలా చిన్న కొడుకు తన ఇష్టానుసారంగా తన తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిని తాగుతూ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాడండి. అరే, నా ఫ్రెండ్స్ ఏరి? నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు? నా డబ్బులు వెళ్ళిపోయింది. అరే నా దగ్గర నా డబ్బులన్నీ అయిపోయినాయి. అరే ఎక్కడికి వెళ్ళారు? నేను ఫోన్ చేద్దాం. హలో 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 మా చెప్పు. మా ఎక్కడ ఉన్నారు మా? మా మందు అయిపోయింది మా. ఎక్కడున్నారు మా? అరే ఈ మనీ ఫోన్ చేసి మందు అయిపోయింది. హలో 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 ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేకపోతే సీతా అయిపోతుంది. అరే మరొక విషయం చేద్దామా? హలో
చెప్పరా హలో చెప్పరా అరే ఎక్కడ ఉన్నారా? అరే, ఎక్కడ అరే ఉన్నావు? మందు అయిపోయిందిరా, నా డబ్బులన్నీ అయిపోయినాయి. ఎక్కడ ఉన్నారా? అరే డబ్బులు అయిపోతే నాకెందుకు ఫోన్ చేయవరా? అరే అదేంట్రా, మిమ్మల్ని నమ్మి నేను నా తండ్రిని వదిలి నా అన్నయ్యని వదిలి అరే మీ దగ్గరికి వచ్చాను రా, మీరు నన్ను ఇలా మోసం చేసి వెళ్ళడం అరే, అందుకే అది ఎంతవరకు రా? నేను ఫోన్ చేయకురా నాకు నువ్వు. అరే అరే నా మాట వినరా, అరే మందు అయిపోయిందిరా, ప్లీజ్ రా రారా. అరే హలో హలో, అయ్యో వీడు కూడా కట్ చేసాడే ఫోను. అరే నేను నా ఫ్రెండ్స్ ని నమ్ముకొని ఈ లోకానుసారమైన జీవితం జీవించాలని నేను వచ్చానే. నా తండ్రి దగ్గర ఎంతో మంది ఉన్నప్పటికీ అయ్యో నా తండ్రి మాట కాదని నేను ఎంతో ఆ లోకానుసారంగా జీవించాలని, లోకాశలతో ఉండాలని నేను వచ్చేసానే. అయ్యో నాకు ఆకలి వేస్తుంది, నాకు అన్నం లేదు. అయ్యో అయ్యో ఇక్కడ ఏదో ఉంది. కొందరు పట్టు చిన్న కుమారుడు అయ్యో అయ్యో నన్ను పట్టించుకునేవారు కాదు. అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది, నా తండ్రి దగ్గర అనేక మంది నా పనివారు ఉన్నారే. అయ్యో నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను ఆదరిస్తాడు, ఆదరించాడు. అయ్యో నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను నా అన్నయ్య నా తండ్రిని నేను కలుసుకుంటాను. నేను లోకాశలకు లోబడిన అందరూ నన్ను అనాథ చేసిపోయినా నాన్నగారు ఎక్కడ కనిపించలేదు. ఫ్రెండ్స్ కూడా అడిగాను, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు ఫోను. ఎక్కడ కనిపిస్తలేదు నాన్నగారు తమ్ముడు. మా దగ్గర పనివారు తిని తాగి తృప్తి పొందుతున్నారు. పెద్దగా చిన్నోడికి ఎందుకు అట్లాగే వెళ్ళిపోయి ఇంకా రాలేదు? ఒకసారి వచ్చాడేమో చూడు. స్నేహితుడు పాడేశారు నాన్నగారు. ఇప్పుడు కనిపిస్తాడు తమ్ముడు ఎక్కడ ఉన్నాడో. దేవుని చిత్తంలో మనం ప్రార్థన చేసుకుందాం నాన్నగారు. దేవుడే మన ఇంటికి పంపిస్తాడు. ఈ సమయంలో తండ్రి అలాగే కూడా ప్రార్థన చేస్తున్నారండి. ఇలా లోకంలో తిరుగుతూ చెప్పుకున్నాము, తను తప్పు తెలుసుకుని మరి వారి తండ్రి గారి దగ్గరికి వెళ్ళడానికి ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. అన్నయ్య నానా, అన్నయ్య నానా. అలాగే తన కొడుకు తన తండ్రిని పిలుస్తున్నారండి. తండ్రి అన్నయ్య ప్రేర్ చేసుకుంటూ ఉన్నారు, కానీ వారు ఏదో ఊహలో ఏదో వినిపిస్తుందని అనుకుంటున్నారు. కానీ తప్పిపోయిన తన కుమారుడు నిజంగా తన తండ్రి దగ్గరికి, తన అన్ని దగ్గరికి చేరాలని వారు అనుకోవట్లేదండి. వారు ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నారు. అన్నయ్య నానా, అన్నయ్య నానా. చిన్నడు వచ్చినట్టున్నాడు, సౌండ్ వినపడుతుంది. లేదు నాన్నగారు, మీరు ఏదో భ్రమలో ఉన్నారు నాన్నగారు, రాలేదు. అన్నయ్య నానా, నానా. పెద్దడా ఒకసారి చూడు, చిన్నోడు వచ్చినట్టున్నాడు. లేదు నాన్నగారు, నాకు వినిపిస్తలేదు. మనం ప్రార్థన చేసుకున్నాం. అన్నయ్య అన్నయ్య మీద ప్రేమ ఎక్కువైపోయి మీరు వచ్చారని మీరు మాట్లాడుతున్నారు నాన్నగారు. అన్నయ్య నానా, అన్నయ్య అన్నయ్య నానా. నాన్నగారు నిజంగా తమ్ముడు వచ్చినట్టున్నాడు, ఒకసారి నేను చూసి వస్తాను నాన్నగారు. అన్నయ్య నానా, అన్నయ్య నానా. నాన్నగారు నిజంగా తమ్ముడు వచ్చింది. అన్నయ్య నానా, నానా నన్ను క్షమించండి నానా. దేవుడు తప్పుపోయిన కుమారుడు నన్ను క్షమించండి నాన్న. ప్రతి ఒక్కరూ కేసుకోండి. నన్ను క్షమించండి. నీ ప్రేమ కాదని నే వెళ్ళితే, నీ తోడు లేకయే నే నలసితి.
అంత మాయే కదా ఈ పాడు లోకము, నమ్మక ద్రోహమేగా ఈ లోక స్నేహము, నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము, ఆ విలువ తెలియకేగా ఈ గాయము. భరించలేనయ్యా నీ మౌనము, సహించలేనయ్యా